ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. వెంకటాద్రియందు నిత్యము భక్తులని అనుగ్రహిస్తూ ఉన్న పద్మావతి అలర్మేల్ మంగా సమేత ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు మనందరికీ మంగళం చేకూర్చుగాక అని స్వామివారిని తలుచుకుంటూ మంగళంతో మనం నిత్యము కూడా స్వామిని ప్రార్థిస్తూ ఉంటాం. స్వామివారి దివ్య కరుణాకటాక్ష విశేషం ఇంత అని చెప్పనలవి కాదు. నమో వాంగ్మనసాతీత రూపాయ అమిత శక్తయే అని చెప్పినట్లుగా వాక్కుతోనూ మనస్సుతోనూ స్వామివారి గుణగణములని స్వరూపాలని చెప్పడానికి కుదరదు, ఊహించడానికి కూడా కుదరదు. అంతటి దివ్య విశేషాన్ని తనలో కలిగి ఉన్న స్వామివారు భక్తుల మీద చూపించేటటువంటి అనుగ్రహం కూడా చాలా విశిష్టంగా చూపిస్తూ ఉంటారు. ఇంతే చూపిస్తారు లేక ఇంత చూపిస్తారు అని చెప్పడానికి కుదరదు. అంతటి వైశిష్ట్యం ఉన్నది స్వామివారి అనుగ్రహంలో కూడా. అటువంటి అనుగ్రహాల్ని మనం ప్రతినిత్యం పొందుతూ ఉన్నాం. అందులో భాగంగానే ప్రతినిత్యము స్వామివారికి ఇష్టమైన కథాశ్రవణాన్ని, స్వామివారికి ఇష్టమైన నామస్మరణాన్ని మనందరం కూడా చేస్తూ ఉన్నాం. ఈనాటి మన కథాశ్రవణానికి సత్సంకల్పాన్ని ఆచార్యుల వారితో కలిసి చేసుకుందాం. గోవిందానుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాక్ష చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ద్విపంచాశత్తమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం
తతో జయముదీరయేత్. పాండవులు నలుగురు, ధర్మరాజ, భీమ, నకుల, సహదేవులు ద్రౌపదితో పాటుగా అరణ్యంలో కూర్చుని ఉన్నప్పుడు అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళి ఉండగా ఒకనాటి సాయంకాలం తమకి కలిగిన కష్టాన్ని గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉన్నారు అని చెప్పుకున్నాం. అదే సమయంలో భీముడు ఇంతకుముందు చెప్పినట్లుగానే మళ్ళీ ధర్మరాజుతో ఇదే దుర్యోధనుణ్ణి చంపడానికి సరి అయిన సమయం, నువ్వు ఆజ్ఞ ఇవ్వు, నేను అర్జునుణ్ణి వెనక్కి పిలుస్తాను, శ్రీకృష్ణ పరమాత్మని రమ్మంటాను, ముగ్గురం కలిసి వెళ్తాం, వాళ్ళందరినీ సంహరించేస్తాం, రాజ్యాన్ని తిరిగి పొందుతాం. 13 రోజులు గడిపినట్లయితే వేదంలో చెప్పబడినటువంటి ఒక అర్థాన్ని తీసుకుని 13 సంవత్సరాలు పూర్తయినట్లే అని భావించవచ్చు. సంవత్సరం అనే శబ్దానికి రోజు అని కూడా అర్థం ఉన్నది కదా. కావున 13 రోజులు పూర్తయింది కాబట్టి ఇప్పటి వరకు మనం వెళ్ళి వాళ్ళని చంపవచ్చు. ధర్మలోపం జరగదు, ప్రతిజ్ఞాభంగం కాదు. ఒకవేళ వాళ్ళని చంపడం వల్ల ఏదైనా పాపం అంటుకున్నట్లయితే యజ్ఞయాగాదులన్నీ చేసి పాపాలు పోగొట్టుకుందాం. ఆ పైన రాజ్యమంతా మనదే, రాజ్యాధికారమంతా మనదే, ఐశ్వర్యమంతా మనదే. కావున నీవు ఒప్పుకోవలసినది మోసగాడిని మోసం చేసే జయించాలి అని కదా ధర్మశాస్త్రం. వేద ధర్మాలని రెండింటినీ కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. లేదు అంటే 13 ఏళ్ళు ఇలాగే ఉంటాం, మళ్ళీ జూదానికి పిలుస్తారు, మళ్ళీ మనం ఓడిపోతాం, మళ్ళీ మనం అరణ్యాలకి రావాలి, ఇలాగే జీవితం అంతా గడిచిపోతుంది. కావున ఒక్క అనుజ్ఞ ఇవ్వు, ఆ భీమా బయలుదేరు అంటే చాలు, అందరినీ చంపి వెనక్కి వస్తా, తర్వాత నువ్వు మహారాజువై భూమండలాన్ని మొత్తాన్ని పాలించవచ్చు అన్నాడు. ధర్మరాజు అంతా విన్నాడు. ఆ పైన ఏం మాట్లాడుతున్నాడో ఈనాటి కథాశ్రవణంలో తెలుసుకుందామని నిన్న చెప్పుకున్నాం. వైశంపాయుడు చెప్తూ ఉన్నాడు, జనమేజయుడికి భీముడిలా మాట్లాడగా ధర్మరాజు ఏం సమాధానం చెప్పాడు. వైశంపాయన ఉవాచ ఏవం బ్రువాణం భీమంతు ధర్మరాజో యుధిష్ఠిరః ఉవాచ సాంత్వయన్ రాజా మూర్ధ్యుపాఘ్రాయ పాండవం. అన్ని మాటలు విన్నాడు ధర్మరాజు. ఇంతగా మొనపు అలా కాదు అని చెప్పి కొన్ని మాటలు మాట్లాడితే భీముడు ఆ పై మాటలు మాట్లాడాడు, ధర్మరాజు పై మాటలు మాట్లాడాడు, మళ్ళీ భీముడు అంతకంటే పై మాటలు మాట్లాడాడు. చివరికి వద్దు అన్నాడు ధర్మరాజు. చిరాకు వచ్చి అసహనంతో ఊగిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో వ్యాస మహర్షి వారు అక్కడికి రావడం, ప్రతిస్మృతి విద్య ఇవ్వడం, ఇదంతా విన్నాం మనం ఇది పూర్వం. ఇప్పుడు భీముడిలా మాట్లాడితే పక్కనే కూర్చున్నాడు ధర్మరాజు. ఎంత బాధపడుతున్నాడో అని అనుకున్నాడు. వెళ్ళిపోయిన అర్జునుణ్ణి వెనక్కి పిలవడం ఏమిటి, వెనక్కి పిలిచి ఇప్పటికిప్పుడు యుద్ధం అన్నవేమిటి, ఆ యుద్ధం అన్న తర్వాత యుద్ధానికి వెళ్ళినప్పుడు కృష్ణుని కూడా వెంట పెట్టుకోవడం ఏమిటి, ఎవరన్నా అడిగితే 13 రోజులని చెప్పడం ఏమిటి, 13 సంవత్సరాలు అయినట్లే 13 రోజులు గడిస్తేనని. ఆ పైన ఒకవేళ పాపం వచ్చేటట్లయితే ఆ పాపమంతా కూడా యజ్ఞయాగా జనుష్ఠానంతో పోగొట్టుకోవడం ఏమిటి, ఇదంతా కాదు. ఓ ప్రతిజ్ఞ చేశా, ఆ ప్రతిజ్ఞ కట్టుబడి ఉంటా, ఇదియే నా ధర్మం అని అనుకుని ధర్మరాజు
వెంటనే ఇలా ఆవేశంగా పలుకుతూ ఉన్నటువంటి మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ భీముణ్ణి దగ్గరికి తీసుకుని అనునయిస్తూ బాగా చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు. నాయన భీమా అంటూ ఎంత బాధపడుతున్నావయ్యా అన్నాడు. దగ్గర దాకా తీసుకుని ఒక్కసారి ఆ శిరస్సు దగ్గర దాకా తన యొక్క ముఖాన్ని తీసుకువెళ్ళాడు. మూర్ధాభిఘ్రాణం అని చెప్పి ఆ మాడు వాసన చూడడం అన్నమాట. అంటే ఆత్మీయతతోటి ఆలింగనం చేసుకోవడం. అట్లా దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ ఉన్నాడు. దుఃఖం తగ్గించుకో భీమా అంటూ అలా ఓదారుస్తూ పై మాట ధర్మరాజు మాట్లాడుతూ ఉన్నాడు భీముడితోటి. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. వీళ్ళందరినీ చంపితే పాపం వస్తుంది, ఆ పాపాన్ని యజ్ఞయాగాదులు చేసి పోగొట్టుకోవచ్చు అంటూ మాట్లాడుతూ ఉన్నాడు భీమసేనుడు. వాస్తవమే, కానీ నతు విత్తమస్తీతి ధనత్యాగ అంటారు శాస్త్రంలో, ఓ దగ్గర ధర్మశాస్త్రంలో. అంటే డబ్బు ఉంది కదా అని చెప్పి ఎవరైనా దానం చేస్తారా? ఎంత చేయాలో అంత చేస్తారు, ఎప్పుడు ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు. అంతే తప్ప డబ్బు ఉంది కదా అని చెప్పి ఇచ్చుకుంటూ పోలేం. అలా చెయ్యకూడదు కూడా. 10,000 ఉందనుకోండి, సందర్భానికి తగ్గట్టుగా 1,000-2,000 ఇవ్వడం, మిగిలింది దాచిపెట్టుకోవడం. 1,00,000 ఉంది కదా అని చెప్పి 1,00,000 దానం చేస్తూ పోతాను అని అంటే అది తప్పు అని చెప్పింది ధర్మశాస్త్రం. కొంత ఉంచుకోవాలి, కొంత దానం చేయాలి. దానికి విభాగం కూడా చెప్పారు, దేనికి ఎంత అని చెప్పి. భాగవతంలో కూడా రేపు మనం వింటాం. కావున డబ్బు ఉంది కదా అని చెప్పి దానం చెయ్యం కదా. తద్వతు ప్రాయశ్చిత్తం ఉంది కదా అని పాపం చేయడం మొదలుపెట్టద్దయ్యా అని చెప్పారు. ప్రాయశ్చిత్తాలున్నాయి. ఏ తప్పు చేస్తే ఏం ప్రాయశ్చిత్తం అని చెప్పి వెతుక్కుంటూ వెళ్తే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా 9 విధాలైనటువంటి పాపాలు, ఆ 9 విధాలైనటువంటి పాపాల్లో బాగా విచారణ చేసుకుంటూ వెళ్తే 700-800 పాపాలు వస్తాయి. మనం చేసే అన్ని పాపాలు దాంట్లో వచ్చేస్తాయి. అలా ఆ పాపాలు చెప్పి వాడికి ప్రాయశ్చిత్తాలు కూడా చెప్పారు. ఇప్పుడు ప్రాయశ్చిత్తం ఉంది కదా అని పాపం మొదలు పెట్టకూడదు. డబ్బు ఉంది కదా అని ఎలా అయితే దానం చేయలేమో, ప్రాయశ్చిత్తం ఉంది కదా అని పాపం చేయొద్దయ్యా. ఆ తప్పులేదు చేయండి, తర్వాత కావాలంటే ప్రాయశ్చిత్తం చేసుకుందాం అనమాకండి, అది చాలా పొరపాటు అని చెప్పారు. ఏదో ప్రమాదంగా ఏదైనా తప్పు జరిగితే దాని నుంచి నివృత్తడానికి ప్రాయశ్చిత్తం తప్ప ప్రాయశ్చిత్తం ఉంది కదా అని పాపం చేయడం మొదలు పెట్టకూడదు. అలా వీళ్ళని ఇప్పుడు చంపేస్తాం ఏ కారణం లేకుండా అని చెప్పి అనుకుని రేపు ప్రాయశ్చిత్తం చేసుకుందాం, ఏదో రకంగా పాపం పోగొట్టుకుంటా ఉంటే అది కూడా సరైనటువంటి పద్ధతి కాదు అనేది ధర్మరాజా అభిప్రాయం. అది కూడా పొసగదు వ్యవహారంలో. అందుకని అవన్నీ పక్కన పెట్టి ఇక ఆ మాటల గురించి విచారం చెయ్యక ఇంతకుముందు అన్నీ చేసేశాడు, నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పేశాడు. కాబట్టి అంటున్నాడు, అసంశయం మహాబాహో హనిష్యసి సుయోధనం వర్షాత్రయోదశాదూర్ధ్వం సహగాండీవ ధన్వన. మహాబాహో అంటే పెద్దవైనటువంటి భుజాలు కలిగినటువంటి వాడా భీమసేన, 13 సంవత్సరముల తరువాత అర్జునుడితో కలిసి నువ్వు ఆ దుర్యోధనుణ్ణి తప్పక చంపుతావు. అసంశయం, ఇక్కడ సంశయం ఏమీ లేదు. నిస్సందేహంగా నీ చేతిలోనే దుర్యోధనుడు ప్రాణాలు విడుస్తాడు. కావున నువ్వు కొంచెం శాంతాన్ని వహించు. ఏమిటి తాత్పర్యం? దుర్యోధనుణ్ణి చంపుతాను అంటున్నాడు భీమసేనుడు. సాధ్యమైనంత త్వరగా దుర్యోధనుణ్ణి చంపి తన యొక్క కోపాన్ని తీర్చుకోవాలి అని ఉంది ఆయనకి. అందుకని వెళ్ళిపోదాం పదా, నువ్వు అనుజ్ఞ ఇవ్వు, చంపొచ్చేస్తానంటున్నాడు. ధర్మరాజు అంటున్నాడు, ఎప్పటికైనా నువ్వే చంపుతావు, నీ చేతుల్లోనే వాడు చేస్తాడు. ఎందుకు తొందర? ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఏదైనా దుర్యోధనుణ్ణి చంపినటువంటి వాడు భీముడే అవుతాడు, భీముడు చేతిలో చచ్చినటువంటి వాడు దుర్యోధనుడే అవుతాడు. ఇంక సందేహమేముంది? అది నిశ్చయం అయిపోయిన తర్వాత ఎప్పుడు చంపితే మాత్రమే ఉంది, ఎందుకు తొందరపడ్డావు అని చెప్పడం తాత్పర్యం ఆయనది. అలా చెప్పి యత్వం ఆభాషసే పార్థ
ప్రాప్తకాల ఇది ప్రభో అనృతన్నోత్సహే వక్తుం నహ్యేతన్మమ విద్యతే. భీమ, దుర్యోధనుణ్ణి చంపడానికి ఇది సరైన సమయం అంటున్నావు నువ్వు. ఇంతకు మునుపు చెప్పావు, ఇప్పుడు చెప్పావు, ఎన్నో విధాలుగా నువ్వు ఇదే సరైన సమయం అంటున్నావు. శత్రువుల్ని పెంచుకోకుండా ఉండడానికి, లేక తన బలం ఇంకా పెరగకుండా ఉండడానికి, మన యొక్క కష్టాలు పెరగకుండా ఉండడానికి ఇదే సరైన సమయం అంటూ ఉన్నావు నువ్వు. వాస్తవమే, కానీ అది సరైనటువంటి సమయం అని నేను అనుకోవట్లేదు. నేను అబద్ధం అన్న నీతోటి ఉన్నమాట ఉన్నట్టుగా చెప్తాను. అనృతం నోత్సహే వక్తుం నహ్యేతన్మమ విద్యతే. ఇదే సరైన సమయం అనే భావన నాకు లేదు. ఇది సరైనటువంటిది కాదు, ఇప్పుడు చంపడం అనేటటువంటిది కాదు ప్రధానమైనటువంటిది. ఇది సరైన సమయం అని నువ్వన్నా నాకైతే అనిపించట్లేదు నాయన. పైగా అలా నేను చెయ్యలేను కూడా. మధ్యలోనే వెళ్ళి ఆ దుర్యోధనుణ్ణి చంపడం నా వల్ల కాదు. అంతరేణాపి కౌంతేయ నిగృతిం పాప నిశ్చయం హంతాత్వమసి దుర్ధర్ష సానుబంధం సుయోధనం. భీమసేన, ఆ దుర్యోధనుడు పాపాత్ముడు వాస్తవం. అటువంటి పాపాత్ముడైన దుర్యోధనుణ్ణి బంధువులతో కలిసి నువ్వు చంపవచ్చు. నువ్వేమంటున్నావు? మోసం చేసినటువంటి వాణ్ణి మోసంతోనే చంపాలి అంటున్నావు. వాస్తవమే. ధర్మశాస్త్రం, నీతిశాస్త్రం ఆ మాటలు చెప్పినాయి, బాగుంది. కానీ అలా మోసం చేసిన వాణ్ణి మోసంతోనే చంపడానికి అవకాశం ఉన్నప్పుడు, మోసం చేసినటువంటి వాణ్ణి మోసంతో కాక ధర్మబద్ధంగా చంపడానికి అవకాశం ఉన్నప్పుడు, ఈ రెండు సందర్భాల్లో దేన్ని ఎంచుకోవాలని చెప్తోంది ధర్మశాస్త్రం? ధర్మంగా చంపేటటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని విడిచిపెట్టవద్దు అని చెప్తోంది. ఇప్పుడు తొందరపడితే ఆ దుర్యోధనుణ్ణి మోసంతో చంపాలి. అదే కొంత ఓపిక పట్టామనుకో ధర్మబద్ధంగానే వాడిని చంపచ్చు. అది కూడా సానుబంధం, బంధువులతో కలిసి ఉన్నటువంటి వాడిని చంపచ్చు. ఇప్పుడంటే ఏకాకిని చంపవలసిన అవసరం వస్తోంది. రేపు ఈ దుర్మార్గుడికి, దురాత్ముడికి ఎవరెవరైతే సహకారం చేద్దామని ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా వీళ్ళంటి పాపాత్ములే కదా. అటువంటి వారందరినీ కలిపి ఒకేసారి చంపేయవచ్చు. ఇక అప్పుడు శత్రుశేషం ఉండదుగా. ఇప్పుడు చంపితే ఆ పాపాత్ములు ఇంకా బయటికి రాలా, వాళ్ళందరూ అలాగే ఉంటారు. శత్రుశేషం మిగిలిపోయి ఉంటుంది. భూమికి భారమే వాళ్ళు కూడా. కొంత ఓపిక పడదాం, అందరూ బయటికి వస్తారు. ఈ పక్షానో ఆ పక్షానో చేరతారు. ఆ పక్షాన చేరారు అంటే అందరూ దుర్యోధనులు లాంటి వారే. అటువంటి వారందరినీ మనం ధర్మబద్ధంగా చంపేయడానికి అవకాశం కలిగినప్పుడు ఇప్పుడు మోసంగా చంపాల్సిన అగత్యం నీకు నాకు ఎందుకు? అంత అవసరం ఏముంది నాయన అన్నాడు ధర్మరాజు. అలా అని ఏవం బ్రువతి భీమం తౌ ధర్మరాజే యుధిష్ఠిరే ఆజగామ మహాభాగ బృహదస్వో మహాన్ ఋషి. ఇలా ధర్మరాజు అన్ని విషయాలు కూడా భీముడితో చెప్పిన తర్వాత ఇక భీముడన్నీ విని ఏ మాట మాట్లాడకుండా అన్నగారు చెప్తున్నవి తలకెక్కించుకునేటటువంటి పనిలో ఉన్నప్పుడు అక్కడికి ఆజగామ మహాభాగ బృహదస్వో మహాన్ ఋషి. బృహదస్వుడు అనేటటువంటి మహారుషి ఒక ఆయన అక్కడికి వచ్చారట. మహానుభావుడు వచ్చేటప్పటికి తమభిప్రేక్ష్య ధర్మాత్మ సంప్రాప్తం ధర్మచారిణం శాస్త్రవత్ మధుపర్కేణ పూజయామాస ధర్మరాట్. ఆయన్ని చూచాడు ధర్మరాజు. వీళ్ళు నలుగురు అలా కూర్చుని ఉన్నారు. అంత దూరంలో ఆయన ఉన్నారు. చుట్టూ అంతా వనము, పచ్చిక బయళ్ల మీద కూర్చున్నారు. వచ్చాడు మహానుభావుడు, మహారుషి బృహదస్వుడు. ఆయన్ని పూజ్యంగా చాలా గొప్పగా భావించి మహాత్ముడు అని చెప్పి
ధర్మరాజు సగౌరవంగా ఆయన్ని ఆహ్వానం చేసి మధుపర్కం అనేటటువంటి దాన్ని ఇచ్చి శాస్త్రోక్తంగా ఇంటికి వచ్చినటువంటి అతిథికి ఏ విధమైన పూజలు చేయాలో అటువంటి పూజలన్నీ కూడా అర్ఘ్యపాద్యాదులు అన్నీ కూడా ఇచ్చాడు. ఆయన్ని పూజించాడు, మధుపర్కం ఇచ్చాడు, నమస్కరించాడు, కూర్చొండబెట్టాడు. మధుపర్కం అని చెప్పి ఇక్కడ ఒక మాట వింటూ ఉన్నాం. మనకి పరిచితమైనటువంటిదే ఈ మాట, నూతనమైనటువంటి శబ్దం కాదు. పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటాం, మధుపర్కం ఇచ్చారా, మధుపర్కం అవుతోందా అంటూ ఉంటాం. ఈ మధుపర్కం అనంటే దధి మధు అని చెప్పి పెరుగు, అలాగే తేనె, అలాగే కొంత నెయ్యి, ఇవన్నీ కూడా కలిపి ఇచ్చేటటువంటి ద్రవ్యం ఏదైతే ఉన్నదో దాన్ని మధుపర్కం అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళు మహానుభావులైతే అటువంటి మహానుభావులకి మనం గౌరవపూర్వకంగా ఇచ్చేటటువంటి ఒక ద్రవ్యాన్నే మధుపర్కం అంటారు. దీనికే శాస్త్రంలో స్నాతకాయత్వజే శ్వశురాయ ఆచార్యాయత్వజే స్నాతకాయ అంటూ ఆచార్యుడికి ఋత్విక్కుకి, అంటే మన ఇంట్లో మనకి చదువు చెప్పినటువంటి గురువు గారు వస్తే మన ఇంటికి, అలాగే ఒక ఋత్విక్కు మన ఇంట్లో అన్ని పనులు చేసేటటువంటి వారు, మనతో చేయించేవాళ్ళు, యాజ్ఞికాలు అవి మన ఇంట్లో చేస్తూ బ్రహ్మత్వం ఉండేటటువంటి ఆయన ఎవరన్నా వస్తే ఆయనకి, అలాగే మామగారు వచ్చినట్లయితే ఆయనకి, అలాగే స్నాతకుడు అని చెప్పి విద్య అంతా పూర్తి చేసుకుని ఇక వివాహానికి సిద్ధమైనటువంటి వాడు ఎవరైతే ఉంటారో అటువంటి వాడు మన ఇంటికి వస్తే అటువంటి వాడికి స్నాతకాయ ఋతుజే శ్వశురాయ రాజ్ఞ ఇది పరిసంవత్సరాత్ ఉపతిష్టభ్య ఏతత్ కార్యం అని చెప్పారు. అంటే ఒక సంవత్సరం దాటిన తర్వాత వీళ్ళెవరన్నా వచ్చినట్లయితే రాజుగారికి కూడా, ఆయనకి, వీళ్ళందరికీ మధుపర్కం అనేటటువంటి దాన్ని ఇమ్మన్నారు. అంటే ఈరోజు గురువుగారు మన ఇంటికి వచ్చారు, మనం మధుపర్కం ఇచ్చాము ఆయనకి. ఇచ్చిన తర్వాత ఆయన తీసుకున్నారు, ఆ పూట మన ఇంట్లో ఉన్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ 6 నెలల లోపల, సంవత్సరం లోపల వచ్చారనుకోండి, రెండవసారి మళ్ళీ మధుపర్కం ఇవ్వాల్సిన పని లేదు. సంవత్సరం దాటిన తర్వాత మళ్ళీ గురువుగారు మన ఇంటికి వచ్చారనుకోండి, వారికి మనం మధుపర్కం ఇవ్వాలి. అలా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అటువంటి వారికి మనం గౌరవపూర్వకంగా ఇచ్చేటటువంటి దాన్నే మధుపర్కం అని అంటాం. దాంట్లోనే కొంతమంది పేలపిండి కలుపుతూ ఉంటారు, ఇంకొంతమంది పాంక్తమేకే ధానాసక్తు గుశ్చారని దాన్ని కూడా కలపమని చెప్పారు, పొడిని. ఇలా ఇవన్నీ కలిపి ఇచ్చేటటువంటి ద్రవ్యం, దాన్నే ఈ రోజుల్లో కాఫీలు, కూల్ డ్రింకులు వచ్చినాయి. పూర్వకాలంలో అలా ఇచ్చేవాళ్ళు కాదు. పాలు, పెరుగు, తేనె ఇవన్నీ కలిపి ఒక ద్రవ్యంగా ఇచ్చేవారు. తాగడానికి కూడా చాలా బాగుంటుంది. వచ్చినటువంటి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ పైన ఏదో వస్త్రం ఇచ్చి కట్టుకోమని, ఆ తర్వాత ఈ ద్రవ్యం ఇచ్చి యన్మధునోమధవ్యం పరమన్నాద్యం వీర్యం అనే మంత్రంతో దాన్ని తీసుకోమని చెప్పి, వాళ్ళు తీసుకున్న తర్వాత ఆ పైన భోజనం పెట్టి వాళ్ళకి వసతి ఏర్పాటు చేయడం, ఇది అతిథి సత్కారం మన సనాతన ధర్మంలో చెప్పారు. అక్కడే వరుడికి కూడా వివాహం చేసుకోవడానికి వచ్చినటువంటి వాడికి ఆయన స్నాతకుడు కాబట్టి, స్నాతకం చేసుకొని వచ్చాడు కాబట్టి అటువంటి వాడికి ఇచ్చేటటువంటి దాన్నే మధుపర్కం అని చెప్పి పెళ్లిలో తీసుకొచ్చి పెట్టారు. దాన్ని పెళ్లి చేసుకునేటువంటి వరుడికి ముందుగా మామగారు గౌరవంగా ఇచ్చేటటువంటి దాన్ని ఇక్కడే శ్వశురాయ అని మామగారింటికి వస్తే కూడా ఇమ్మన్నారు. అంటే ఎంత గౌరవంగా మామగారిని చూసుకోవాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది. చాలా గౌరవంగా ఉండాలి మామగారితో, తండ్రి తర్వాత తండ్రి స్థానీయుడు కాబట్టి. ఇట్లా ఈ మధుపర్కం అనేటటువంటి దాన్ని ఆ మహానుభావుడికి, బృహదశ్వుడికి వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేశారు. నలుగురు కూడా సభక్తిగా ఆయనకి నమస్కారం చేశారు, పూజ చేశారు, కూర్చోబెట్టారు. ఆ పైన ఆశ్వస్తం చైవమాసీనం ఉపాసీనో యుధిష్ఠిర అభిప్రేక్ష్య
మహాబాహు కృపణం బహ్వభాషత. ఇక ఆ బృహదశ్వ మహర్షి ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. అప్పటిదాకా వీళ్ళు చేసిన ఉపచారాలన్నీ స్వీకరించారు. ప్రయాణ బడలిక తీరినది, సేద తీరారు. చక్కటి అరణ్యం నిశ్శబ్దంగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది. ఆ సమయంలో ఆయన కొంత అలసట పోగొట్టుకున్న తర్వాత ధర్మరాజు ఆయన దగ్గరికి వెళ్ళి అతి దీనంగా మహాత్మా అంటూ ఆయనతో ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. అక్షద్యూతే చ భగవన్ ధనం రాజ్యం చ మే హృదం ఆహూయ నిగృతి ప్రజ్ఞై కితవైరక్షకోవిదై అనక్షజ్ఞస్య హి సతః నిగృత్యా పాపనిశ్చయై భార్యా చ మే సభాం నీత ప్రాణేభ్యోపి గరీయసి. మహాత్మా, మోసగాళ్ళు, మూర్ఖులు, పాచకలు ఆడడానికి అని చెప్పి నన్ను పిలిచి ఆ పాచకలు ఆడడం అనేది నాకు పూర్తిగా తెలియదని తెలుసుకుని మోసం చేయడంలో చాలా నైపుణ్యం కలిగినటువంటి వారై, మోసం ఎలా చేయాలో బాగా తెలిసినటువంటి వాళ్ళై ఆ పాచకలాటలో నన్ను మోసగించిన రాజ్యాన్ని మొత్తాన్ని అపహరించారయ్యా నన్ను ఓడించి. అంతేకాదు ఏమాత్రము మోసం తెలియనటువంటి పాచికల్ని ఎలా ఎలా వెయ్యాలో ఏమేం చెయ్యాలో కూడా తెలియనటువంటి నన్ను మోసగించి నా ప్రాణం కంటే ఎక్కువైనటువంటి నా భార్యని కూడా సభలోకి లాక్కుని వచ్చారు. ప్రాణేభ్యోపి గరీయసి. నా భార్య నా ప్రాణాల కంటే ఎక్కువ, ఆమెను కూడా లాక్కొచ్చారు, వచ్చి నానా మాటలు అంటూ ఉన్నారు. ఆ సమయంలో బాధపడి అన్నాం. పునర్ద్యూతేన మాం జిత్వా వనవాసం సుదారుణం ప్రావ్రాజయన్ మహారణ్యం అజనైః పరివారితం. ఆ పైన మళ్ళీ జూదానికి పిలిచారు, పిలిచి ఓడించారు. మళ్ళీ ఓడించిన తరువాత నారబట్టలతోటి దారుణమైనటువంటి కష్టాలు అనుభవించగలిగేటటువంటి అరణ్యాల్లోకి నన్ను పంపించేశారయ్యా, వనవాసం చేయమని చెప్పారు. ఎంత అన్యాయం చూడు. అహం వనే దుర్వసతీ వసన్ పరమదుఃఖిత అక్షద్యూతాధికారే చ గిరశృణ్వన్ సుదారుణా ఆర్తానాం సుహృదాం వాచ ద్యూత ప్రభృతి శంసతాం అహం హృది శ్రితా స్మృత్వా సర్వరాత్రిర్విచింతయన్. మహానుభావ, ఈ అరణ్యంలో చాలా దుఃఖాన్ని పొందుతూ ఉన్నాము. పైగా ఆ జూదం జరిగిన తరువాత ఓడిన మరుక్షణం వాళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయే, చాలా కష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయ్యా. అవి మర్చిపోయేటటువంటి మాటలు కాదు. అరణ్యవాసంలో అనేక బాధలు అనుభవిస్తూ ఆ మాటలు కూడా మళ్ళీ గుర్తుకు తెచ్చుకుని బాధపడుతూ ఉన్నాం. జూదన్నాతి మాటలు, మమ్మల్ని అవమానించినటువంటి మాటలు, ఇవన్నీ కూడా వింటూ మమ్మల్ని ఆశ్రయించి ఎవరెవరైతే అప్పుడు ఉండేటువంటి వారో వాళ్ళందరినీ కూడా మనస్సులో మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఎలా దీని నుంచి బయటపడ్డాం, ఎలా మళ్ళీ రాజ్యం పొందడం, అందరితోటి కలిసి ఉండడం ఎట్లా అని ఆలోచిస్తూ నిద్ర లేనటువంటి రాత్రులు గడుపుతూ ఉన్నాం ఈ అరణ్యంలో. మహానుభావ, ఎంత కష్టంలో ఉన్నామో చూశావా. యస్మింశ్చైవ సమస్తానాం ప్రాణాః గాంధీవధన్వని వినా మహాత్మనా తేన గతసత్వ ఇవాభవం కదా ద్రక్ష్యామి బీభత్సుం కృతాస్త్రం పునరాగతం ప్రియవాదినమక్షుద్రం దయాయుక్తం అతంత్రిత. మా ప్రాణాలన్నీ అర్జునుడి మీదే నిలుపుకున్నామయ్యా మహర్షి. అలాంటి అర్జునుడు ఇప్పుడు లేకపోవడం వల్ల వినా మహాత్మనా తేన గతసత్వ ఇవాభవం, చైతన్యం మొత్తం పోయినట్లుగా, శక్తి అంతా కూడా శరీరం నుంచి పోయినట్లుగా అయిపోయాను నేను. ఇప్పుడు నాకు బలం లేదు. ఇంతవరకు అర్జునుడు ఉన్నాడు అనేటటువంటి
ధైర్యంతో అతని మీద ప్రాణాలన్నీ పెట్టుకుని అర్జునుడు అంటే మహాత్ముడు అనుకుంటూ చాలా ధైర్యంతో కాలాన్ని గడిపాం. ఇప్పుడేమో అలా లేదు, అతనేమో ఎక్కడికో వెళ్ళాడు. మళ్ళీ ప్రియవాది మహనీయుడు అయినటువంటి ఆ అర్జునుడు దివ్యాస్త్రాలు సంపాదించి తిరిగి రావడం అనేటటువంటిది నేను ఎప్పుడు చూస్తానో, ఎప్పుడు జరుగుతుందో అది అంతటి కష్టం అనుభవిస్తూ ఉన్నా. ఓ పక్కేమో తమ్ముడు వెళ్ళిపోయాడు అర్జునుడు, ఇంకో పక్క ఆనందావాక్యాలు, ఓ పక్క అరణ్యవాస కష్టాలు. చాలా బాధపడుతూ ఉన్నానయ్యా, నా పరిస్థితి చూశావా అని. అస్థిరాజా మయా కశ్చిత్ అల్పభాగ్యతరో భువి భవతా దృష్టపూర్వో వా శ్రుతపూర్వోపి వా క్వచిత్ నమత్తో దుఃఖితర పుమాన్ అస్తీతి మే మతి అన్నాడు. మనందరం అంటూ ఉంటామే, అలాంటి మాటే మాట్లాడాడు ధర్మరాజు కూడా బృహదశ్వ మహర్షితో. అయ్యా, నాలాంటి అల్పభాగ్యతర భువి, ఈ భూలోకంలో అల్పభాగ్యం కలిగినటువంటి అంటే అదృష్టహీనుణ్ణి ఇంతకుముందు ఎప్పుడైనా మీరు ఎక్కడైనా చూశారా? శృతపూర్వ, కనీసం ఎప్పుడైనా విన్నారా? ఇలా జూదంలో రాజ్యాన్ని పోగొట్టుకుని తమ్ముణ్ణి దగ్గర పెట్టుకోక అరణ్యంలో కష్టాలు పడుతూ కాలాన్ని గడిపేటటువంటి అభాగ్యుడి గురించి మీరు ఎక్కడన్నా విన్నారా? పైగా ఇలాంటి ప్రబలమైన దుఃఖాలని అనుభవిస్తూ ఉన్నటువంటి నాలాంటి వాడు ఓ పక్క భార్యని సుఖపెట్టలేక, ఇంకో పక్క తమ్ముళ్ళని సుఖపెట్టలేక, నన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ విడిచిపెట్టి నారచీరలు కట్టుకుని ఏమాత్రం సుఖాలు లేనటువంటి అరణ్యంలోకి వచ్చిపడి ఇక్కడ కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ, పైగా తమ్ముణ్ణి కూడా విడిచిపెట్టుకుని ఆ తమ్ముడు ఎప్పుడు వస్తాడో అని చెప్పి ఎదురు చూస్తూ భయంగా, రాజ్యం ఎప్పుడు వస్తుందో తెలియక, ఎలా వస్తుందో తెలియక, ఆ అజ్ఞాతవాసం ఎట్లా చేయాలో అర్థం కాక, ఈ రోజులన్నీ ఎలా గడుస్తాయో తెలియక ఇన్ని దుఃఖాలతోటి సతమతమైపోయినటువంటి వాడు ఇంకొకడు ఈ భూలోకంలో ఎక్కడా కూడా ఉండడు. నాకు మాత్రమే ఆ కష్టం ప్రాప్తించింది అని అనుకుంటున్నాను, నాలాంటి వాడు ఇంకోళ్ళు లేడు అనుకుంటున్నానయ్యా, వాస్తవమేనా అని అడిగాడు. మనకేమిటంటే మనకు వచ్చిన కష్టమే గొప్ప అనుకుంటాం, ఇంతకంటే కష్టాలు ఎవరికీ లేవనుకుంటాం. మనంతా కష్టపడి బాధపడేటటువంటి వారు ఇంకోరు లేరనుకుంటాం. నాకే భగవంతుడన్నీ ఇచ్చాడనుకుంటూ ఉంటాం. ఆ వచ్చినటువంటి కొద్దిపాటి కష్టాన్ని భరించలేక నానా మాటలు అంటూ ఉంటాం, అందరి మీద నిందలేస్తాం, మన మీద మనం నింద వేసుకుంటాం, ఇంట్లో వాళ్ళని తిడతాం, అందరినీ అవమానిస్తాం, చివరికి ప్రశాంతత కోల్పోతాం. ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం. ధర్మరాజు కూడా ఆ పనులు చేయకపోయినా భావన మటుకు నాలాంటి వాడు ఇంకెవడు లేడు ప్రపంచంలో అనుకున్నాడు. బృహదశ్వ మహర్షి చెప్తున్నాడు, ఉన్నాడయ్యో ఒక ఆయన, చెప్తాను జాగ్రత్తగా విను అంటూ బృహదశ్వ మహర్షి ఓ మహాత్ముడు గురించి చెప్తూ ఉన్నాడు. మన యొక్క నలపర్వలోని ఉపోద్ఘాతం ఇదే, దానికి ప్రాతిపదిక పడింది. ఇంకా నలపర్వ మొదలు పెట్టుకోవడానికి రేపటి రోజున బృహదశ్వ మహర్షి ఏం చెప్పారో విని ఎల్లుండి నుంచి మనం చక్కగా నలపర్వని చక్కగా ఆరంభించుకుందాం. నలపర్వలో ఆ యొక్క ధనోపాఖ్యానాన్ని చక్కగా విందాం. ఈనాటి ఈ శ్లోకములన్నింటినీ కూడా ఆచార్యుల వారితో కలిసి పారాయణ చేద్దాం, స్వామివారి ఆశీస్సులను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా అనేక ధర్మ విషయాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆరంభంలోనే ఆచార్యుల వారు ఒక వాక్యం చెప్పారు, ఒక మాట. ఏమని అనంటే, ప్రాయశ్చిత్తం ఉంది కదా అని చెప్పి పాపం అనేటటువంటిది చేయకూడదు. మనల్ని నిత్యము కాపాడేవాడు ఉన్నాడు కదా అని చెప్పి మనం తప్పులు చేస్తూ ఉంటామా? వాడైనా ఎంతవరకు మనకు సహిస్తూ ఉంటాడు? ఇలాంటి సందర్భంలోనే ఒక శిష్యుడు అడుగుతారట గురువుగారిని, గురువుగారు నేను ఈ విధంగా చేస్తున్నాను, మరి నేను ఏ విధంగా ఉంటుంది, నా జీవనం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది అని అంటే ఆయన ఒక చిన్న కథలాగా చెప్పారట. ఏమని అనంటే, నువ్వు ఎప్పుడు పాపం చేస్తావో అప్పుడు ఒక చెక్క తీసుకొని దానిని ఒక మేకుతో కొట్టమన్నారట. అలా ఒక 10 పాపాలు అయిపోయాక మళ్ళీ ఆ విద్యార్థి వెళ్ళి గురుగారిని అడిగారట, శిష్యుడు వెళ్ళి గురుగారిని అడిగారట, గురుగారండి నేను ఇలా 10 తప్పులు చేశాను, 10 మేకులు కొట్టాను అని.
సరే నువ్వు ఏమైనా పుణ్యం చేశావా, మంచి కర్మలు ఏమైనా చేశావా అని అడిగారట. వెంటనే చేశాను అని చెప్పారట. అలా ఎన్నైతే నువ్వు చేశావో అన్ని మేకలను నువ్వు ఇక్కడి నుంచి తీసేసేయి అని అన్నారట. ఆ చెక్కకు మేకులు కొట్టాడు కదా, వాడు ఎన్ని పుణ్యకర్మలు అయితే చేశాడో ఆ పుణ్యకర్మలకు తగ్గట్టుగా వాడు కూడా ఒక 10 పాపకర్మలు చేస్తే 10 పుణ్యకర్మలు చేశాను అని భావించుకొని ఆ 10 మేకులు తీసేశాడట. ఆ చివరికి ఆ చెక్క స్థితి ఏ విధంగా ఉన్నది అని అంటే అంతా కూడా రంధ్రమయంగా ఉన్నది. ఆ చెక్క దేనికి కూడా పనికి రాకుండా ఉన్నది. కాబట్టి మన స్థితి కూడా ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం పుణ్యకర్మ చేయడానికే ప్రయత్నించాలే కానీ ప్రాయశ్చిత్తం ఉంది కదా అని చెప్పి పాపపు కర్మలు చేయకూడదు అన్నదే దీని యొక్క సారాంశం. అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని ఈరోజు మనం ఆచార్యుల వారి ద్వారా చక్కగా తెలుసుకున్నాం. ఇక యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 52వ అధ్యాయంలో 36వ శ్లోకం నుండి మనం యథావిధిగా పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. వైశంపాయన ఉవాచ సంపాయన ఉవాచ ఏవం బ్రువాణం భీమంతు ఏవం ధ్రువాణం భీమంతు ధర్మరాజో యుధిష్ఠిరః ధర్మరాజో యుధిష్ఠిరః ఉవాచ సాంత్వయన్ రాజా సాంత్వయన్ రాజా మూర్ధ్యుపాఘ్రాయ పాండవం మూర్ధన్యుపాఘ్రాయ పాండవం అసంశయం మహాబాహో అసంశయం మహాబాహో హనిష్యసి సుయోధనం హనిష్యసి సుయోధనం వర్షాత్రయోదశాదూర్ధ్వం వర్షాత్రయోదశాదూర్ధ్వం సహ గాండీవధన్వనా గాండీవధన్వన యత్వమాభాషసే పార్థ త్వమాభాషసే పార్థ ప్రాప్తః కాల ఇతి ప్రభో ప్రాప్తః కాల ఇది ప్రభో అమృతం నోత్సహే వక్తుం అనృతన్నోత్సహే వక్తుం నహ్యేతన్మమ విద్యతే ఏతన్మమ విద్యతే అంతరేణాపి కౌంతేయ అంతరేణాపి కౌంతేయ నికృతిం పాపనిశ్చయం నికృతిం పాపనిశ్చయం హంతా త్వమసి దుర్ధర్ష హంతా త్వమసి దుర్ధర్ష సానుబంధం సుయోధనం సానుబంధం సుయోధనం ఏవం బ్రువతి భీమంతు ఏవం బ్రువతి భీమంతు ధర్మరాజే యుధిష్ఠిరే ధర్మరాజే యుధిష్ఠిరే ఆజగామ మహాభాగః ఆజగామ మహాభాగః బృహదశ్వో మహాన్ ఋషిః బృహదశ్వో మహాన్ ఋషిః తమభిప్రేక్ష్య ధర్మాత్మా తమభిప్రేక్ష్య ధర్మాత్మా సంప్రాప్తం ధర్మచారిణం సంప్రాప్తం ధర్మచారిణం శాస్త్రవన్మధుపర్కేణ శాస్త్రవన్మధుపర్కేణ పూజయామాస ధర్మరాట్ పూజయామాస ధర్మరాట్ ఆశ్వస్తం చైనమాసీనం ఆశ్వస్తం చైనమాసీనం ఉపాసీనో యుధిష్ఠిరః ఉపాసీనో యుధిష్ఠిరః అభిప్రేక్ష్య మహాబాహుః అభిప్రేక్ష్య మహాబాహుః కృపణం బహ్వభాషత కృపణం బహ్వభాషత అక్షద్యూతే చ భగవన్ అక్షద్యూతే చ భగవన్ ధనం రాజ్యం చ మే హృతం ధనం రాజ్యం చ మే హృతం ఆహూయ నికృతి ప్రజ్ఞైః ఆహూయ నికృతి ప్రజ్ఞైః కితవైరక్షకో విదైః కితవైరక్షకో విదైః అనక్షజ్ఞస్య హి సతః అనక్షజ్ఞస్య హి సతః నికృత్యా పాపనిశ్చయైః నికృత్యా పాపనిశ్చయైః భార్యా చ మే సభాన్నీతా భార్యా చ మే సభాన్నీత ప్రాణేభ్యోపి గరీయసి ప్రాణేభ్యోపి గరీయసి పునర్ద్యూతేన మాం జిత్వా పునర్ద్యూతేన మాం జిత్వా వనవాసం సుదారుణం వనవాసం సుదారుణం ప్రావ్రాజగన్మహారణ్యం ప్రావ్రాజయన్మహారణ్యం అజినైః పరివారితం అజనైః పరివారితం అహం వనే దుర్వసతీః అహం వనే దుర్వసతీః వసన్ పరమదుఃఖితః వసన్ పరమదుఃఖితః అక్షద్యూతాధికారే చ అక్షద్యూతాధికారే చ గిరశృణ్వన్ సుదారుణాః శృణ్వన్ సుదారుణాః ఆర్తానాం సుహృదాం వాచః ఆర్తానాం సుహృదాం వాచః ద్యూత ప్రభృతి సంసతాం దూత ప్రభృతి శంసతాం అహం హృది శ్రితా స్మృత్వా అహం హృది శ్రితా స్మృత్వా సర్వరాత్రిర్విచింతయన్ సర్వరాత్రిర్విచింతయన్ యస్మింశ్చైవ సమస్తానాం యస్మింశ్చైవ సమస్తానాం ప్రాణాగాండీవ ధన్వని ప్రాణాగాండీవ ధన్వని వినా మహాత్మనా తేన
తేన వినా మహాత్మనా తేన గత సత్వ ఇవాభవం గత సత్వ ఇవాభవం తదా ద్రక్ష్యామి బీభత్సుం తదా ద్రక్ష్యామి బీభత్సుం కృతాస్త్రం పునరాగతం కృతాస్త్రం పునరాగతం ప్రియవాదినమక్షుద్రం ప్రియవాదినమక్షుద్రం దయాయుక్తమతంద్రితః దయాయుక్తమతంద్రితః అస్తి రాజా మజా కశ్చిత్ అస్తి రాజా మయా కశ్చిత్ అల్పభాగ్యతరో భువి అల్పభాగ్యతరో భువి భవతా దృష్టపూర్వో వా భవతా దృష్టపూర్వో వా శ్రుతపూర్వోపి వా క్వచిత్ శ్రుతపూర్వోపి వా క్వచిత్ నమత్తో దుఃఖితతరః నమత్తో దుఃఖితతరః పుమానస్तीति మే మతిః పుమానస్తీతి మే మతిః. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కోట బాలాజీ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రైవేట్ కళాకారులందరూ కూడా గోవిందనామ సంకీర్తనం చేయడానికి ఉద్యుక్తులై ఉన్నారు. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే అని నామస్మరణ కంటే వేరొక ఉపాయం ఈ సంసార సముద్రంలో ఈ కలియుగంలో మరొకటి లేదు. అది ఏ మనందరికీ ఉపాయము. ఆ నామస్మరణతోనే సకల పాప నివృత్తి సకల పుణ్యప్రాప్తి రెండూ కూడా జరుగుతాయి. భగవంతుణ్ణి విశ్వాసంతో భక్తితో గోవింద శ్రీనివాస అనాథరక్షక అని ప్రార్థిస్తే సంతుష్టుడైన పరమాత్మ మనల్ని తప్పక అనుగ్రహిస్తారు. ఇది నిజమైన మాట కాదు, ఇది అనుభవంలో అందరికీ తెలిసినటువంటి మాట. దీన్ని మళ్ళీ నిజం అని చెప్పుకోవక్కర్లేదు. సత్యాత్ముడైన స్వామివారిని మనం పరిపూర్ణంగా విశ్వాసంతో భావించి ప్రార్థిద్దాం, ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపిజనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.
పరిపాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్ బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణా సాగర గోవింద, కమల దళాక్ష గోవింద, కామిత ఫలధ గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, శ్రీ ముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తీర్థ గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త గోవింద, అక్షయ వరద గోవింద, శంఖ చక్రధర గోవింద, శాంగ గదాధర గోవింద, విరధామి దశ గోవింద, విరోధి మధ్యన గోవింద, సాలగ్రామధర గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాభరణధర గోవింద, గరుడ వాహన గోవింద, గజరాజ రక్షక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వానర సేవిత గోవింద, భారతి బంధన గోవింద, సప్తగిరీశ గోవింద, ఏక స్వరూప గోవింద, శ్రీరామకృష్ణ గోవింద, రఘుకుల నందన గోవింద, ప్రత్యక్ష దేవ గోవింద, పరమదయాకర గోవింద, వజ్రకవచధర గోవింద, వైజయంతిమాల గోవింద, వడ్డికాశ్వవాడ గోవింద, వసుదేవతనయ గోవింద, బిల్వపత్రాక్షిత గోవింద, భిక్షుక సంస్కృత గోవింద, శ్రీ పుంరూప గోవింద, శివకేశవమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప గోవింద, భక్త రక్షక గోవింద, నిత్య కళ్యాణ గోవింద, నీరజనాభ గోవింద, హరి రామ ప్రియ గోవింద, హరి సర్వోత్తమ గోవింద, జనార్దన మూర్తి గోవింద, జగసాక్షి రూప గోవింద, అభిషేక ప్రియ గోవింద, ఆపన్నివారణ గోవింద, రత్న కిరీట గోవింద, రామానుజనుత గోవింద, స్వయం ప్రకాశ గోవింద, ఆశ్రిత పక్ష గోవింద, నిత్య శుభప్రద గోవింద, నిఖిల లోకేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆనంద రూప గోవింద, ఆద్యంతరహిత గోవింద, ఇహ పరదాయక గోవింద,
పరిపరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయనే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పరమాత్మని ప్రార్థిద్దాం. మంగళాంతంగా మన పారాయణాన్ని ప్రతినిత్యము పూర్తి చేసుకున్నట్లుగానే ఈనాడు కూడా చేసుకుందాం. స్వామివారికి మంగళాశాసనాన్ని తెలుపుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.